హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వప్న యూట్యూబ్ ఛానల్. సంక్రాంతి వచ్చేసింది కదండి. నాకైతే 1 వీక్ హాలిడేస్ అండి. ఈసారి ఎక్కడ టూర్ వేయలేదు. మా అక్క ఇల్లు కట్టింది, రా అంటే నేను చాలా బిజీ పర్సన్ కదా, రాలేదు కదా, అందుకే ఇప్పుడు వచ్చాను. రైల్వే స్టేషన్కి నన్ను పికప్ చేసుకోవడానికి అక్క కొడుకు వచ్చాడు. ఆ నెంబడి బండి పైన ఎక్కితే చూడండి గాలిలో తెలిపినట్టు ఉంటుంది. మొత్తానికైతే ఇంటికి క్షేమంగా చేరుకున్నాను. వెరీ నైస్. అక్క ఇల్లు చాలా బాగుంది. ఇంకా కొంచెం వర్క్ ఉన్నట్టుంది అక్కడక్కడ. చూద్దాం మొత్తానికి కంప్లీట్ అయిందా కాలేదా. పాపం నేనైతే రాలేదు, ఎలాంటి హెల్ప్ చేయలేదు తనకి. ఇల్లు లోపలికి వెళ్తే కానీ తెలియదు కంప్లీట్ అయిందా కాలేదా. వెళ్దాం. అక్క నా కోసం ఏమేమో వంటలు చేసి ఉంటుంది, బాగా ఆకలి అవుతుంది. ఏమన్నా స్పెషల్ ఫుడ్ చేసి ఉంటుంది, మా చెల్లి వస్తుంది కదా అని. తినేద్దాం, వెళ్ళి కుమ్మేద్దాం, ఓకేనా. వెళ్తున్నాను. మెట్లయితే ఎక్కాను, ఏం చేసిందో చూద్దాం. వావ్, అక్క నా కోసం అయితే మంచూరియా తెప్పించిందంట. ఫస్ట్ మంచూరియా అయితే పిల్లలతో కలిసి నేను కూడా కొంచెం మంచూరియా బాగా తినేసాను. రేపటి ప్లాన్ ఏంటి అంటే వాళ్ళ తోటికోడలు ఇంటికి వెళ్దామన్నది. క్యాబ్ బుక్ చేసాము. ఆ క్యాబ్ వచ్చేలోపు మనము పిక్స్ అంటే ఇష్టం కదా, కొన్ని పిక్స్ తీసుకున్నాము. మొత్తానికైతే క్యాబ్ వచ్చేసింది. క్యాబ్లో కూర్చున్నాము. హీరో గారు ఫోటో దిగారు చూడండి. అక్కడికి వెళ్ళాము. అక్క వివిధ రకాలైన వంటలు చేస్తూ బిజీ ఉండిపోయింది. ఇక మేమైతే ఫోన్ పట్టుకొని అలా ముచ్చట్లు. ఇక్కడైతే ఇంకొక రూమ్లో కొత్త పెళ్ళి కూతురు దగ్గర ఇంకా ముచ్చట్లు. చాలా డెలీషియస్ ఫుడ్ కదా. తినేసాము. ఒక 2 hours వెనక మళ్ళీ కాఫీ ఇచ్చింది. అక్క ఇచ్చిన కాఫీ చాలా టేస్టీగా ఉందండి. కాఫీ తాగుతూ అలా కబుర్లాడుతూ పిక్స్ తీసుకున్నాము. పిక్స్ తీసుకున్న తర్వాత మా పెద్ద అమ్మాయి ఉంది కదండి, వాళ్ళకి ఇంకా కొంచెం డైజెస్ట్ కానట్టుంది. యోగాసనాలు వేశారు చూడండి, ఎలా చేస్తున్నారు యోగా. ఎస్, అలా వేస్తూ మా అక్కనేమో రేపు భోగి కదా, సూపర్ మార్కెట్కి వెళ్ళండి అన్నది. ఎంబడే సూపర్ మార్కెట్కి వచ్చేసినాం. కొన్ని ఆకుకూరలు, వెజిటేబుల్స్, రొట్టెకు కావాలి కదా. భోగి అంటే రొట్టెలు, కర్రీ, చట్నీ అన్నీ చేయాలి. మేము అందుకే ఆకుకూరలు, కూరగాయలు తీసుకున్నాం. చూద్దాము. ఇంకా నెక్స్ట్ డే భోగి అండి. పొద్దున్నే లేసాను, ముగ్గులు వేయడం స్టార్ట్ చేశాను. అమ్మ, ముగ్గులు అంటేనే చూడండి ఏదో వచ్చిన ముగ్గు వేస్తున్నానులేండి. అక్క అయితే వంట పనిలో చాలా బిజీ. అలా ముగ్గులేస్తూ ఇంట్లోకి వెళ్ళాను. ఇంకా పైన రెంట్కుండే అమ్మాయి కూడా చాలా డిజైన్స్ వేసింది, చాలా బాగున్నాయి. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ పొంగల్ అంటూ చాలా 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 రకాల ముగ్గులు వేసారండి. మేము ఇప్పుడు రొట్టెలోకి చట్నీ ఎలా చేయాలో చెప్తాను, నేర్చుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది మా చట్నీ. ఫస్ట్ పచ్చిమిర్చి తీసుకొని ఫ్రై చేయాలండి. చట్నీకి కావాల్సినన్ని మనం ఎంత చట్నీ చేయాలనుకుంటామో అన్ని పచ్చిమిర్చి తీసుకొని బాగా నూనెలో ఫ్రై చేస్తూ అలా గోలించాలి. ముందు రోజే కొన్ని ఆకుకూరలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం నైట్కే. అలా ఆకుకూరలన్నీ మెంతం కూర, పాలకూర, కొత్తిమీర, అలా స్ప్రింగ్ ఆనియన్స్ అవన్నీ. తర్వాత చింతకాయలని బాగా ఉడకబెట్టి వాటిని రసం తీసి ఆ రసాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఆకుకూరలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది మెంతం కూర చిన్నగా మళ్ళీ చిన్న పీసెస్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, అలాగే పుదీనా, కొంచెం పుదీనా వేయాలి, ఎక్కువ వేయద్దు. స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లిపొరక కూడా వేస్తే చాలా బాగుంటుంది. ఆకుకూరల్లో ఏముంటుంది, ఐరన్ కదా. మనకు ఐరన్ చాలా ముఖ్యం అన్నమాట ఆరోగ్యానికి. అలాగే మనకు కావాల్సిన వెజిటేబుల్స్, పిల్లలు ఏవైతే తింటారో, మీరు ఏవైతే ఇష్టపడతారో ఆ కూరగాయలు అంటే క్యారెట్, ముల్లంగి, వంకాయ, బెండకాయ ఇలాంటివి కూరగాయలు కూడా తీసుకోవచ్చు. అలా మనం కట్ చేసుకున్న ఆకుకూరలన్నీ బాగా శుభ్రంగా నీళ్ళల్లో కడిగేసుకొని వాటర్ అన్నీ తీసేయాలి. మరి చట్నీకి పల్లి పొడి, నువ్వుల పొడి అలా మిక్సీలో వేసి గ్రేవీలాగా చేసుకోవాలండి. ఆ గ్రేవీలాగా చేసుకున్న తర్వాత అది పక్కకు పెట్టేసుకొని కొన్ని బెండకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. మనకు అవసరం ఉంటే వంకాయలు, బెండకాయలు, ఇంకేమైనా వెజిటేబుల్స్ మీకు ఇష్టమైనవి కూడా ఫ్రై చేసుకోవచ్చు. వాటిని అన్నిటినీ ఒక మొత్తం బౌల్లో తీసుకోవాలి. ఆకుకూరల్ని, ఆ వెజిటేబుల్స్ని, ఆ గ్రేవీని మొత్తం ఒక పెద్ద బౌల్ తీసుకొని అన్నిటినీ మనము ఒక్కసారిగా ఒక బౌల్లో తీసుకొని మిక్స్ చేస్తూ ఉండాలి, స్పూన్తో కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూడండి మా అక్క కలుపుతూ ఉంది. అన్ని ఆకుకూరలు, వెజిటేబుల్స్ కదా, ఎంత హెల్తీ ఫుడ్ కదా ఇది. చట్నీ అంటే అన్ని ఐరన్
కాల్షియం, విటమిన్ అన్నీ వస్తున్నాయి మనకి. చాలా బాగుంటుంది, చూస్తేనే నోరూరుతుంది నాకైతే. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఈ చట్నీని. సంక్రాంతి స్పెషల్ చట్నీ మా ఇంట్లో ఇది, చాలా బాగుంటుంది. అలాగే ఆ చట్నీతో పాటు నేను కొంచెం స్వీట్ పూర్ణం అంటే కందిపప్పు, శనగపప్పు కొంచెం మెత్తగా ఉడికించి దాంట్లో షుగర్ వేసి బాగా రుబ్బాలన్నమాట. అది కూడా సజ్జ రొట్టెకి చాలా బాగుంటుంది. ఈ పూర్ణం స్వీట్ పూర్ణం అంటాం కదా మనము, అవి కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. వాటితో పాటు అక్క ఇంకా రవ్వ లడ్లు కూడా చేసిందండి, చాలా బాగున్నాయి. ఒకటి తిన్నాను, ఇంకా తింటాను. ఇంకా రొట్టెకైతే రెడీ అయినా, ఆకలి వేస్తుంది కదా బాగా. సజ్జ రొట్టె అన్నమాట, సజ్జ పిండి తీసుకొని అక్క రొట్టె చేయడానికి రెడీగా ఉంది. ఓకే, అక్క రొట్టె చేస్తుంది, నేను కాలుస్తున్నాను. ఇంకా నైవేద్యానికి అన్నట్టు చిన్న చిన్న చేసాము. రొట్టె రెడీ అయిపోయింది, ఇంకా దేవునికి పెట్టేసాం, గంట ఉప్పేసాం. చూడండి, ఓం నమ శివాయ. అలా తొందరగా నైవేద్యం పెట్టేసి ఇంకా రెడీ అయ్యామన్నమాట. మొత్తానికైతే దేవునికి సమర్పించి నైవేద్యం పెట్టేసి తినడానికి రెడీ అయినాం. వావ్, టేస్టీ టేస్టీ ఫుడ్ అనమాట. కర్రీ విత్ సజ్జ రొట్టె, విత్ చట్నీ, విత్ స్వీట్ అనమాట. విత్ స్వీట్ అంటే పూర్ణంలాగా ఉంటుంది కదండి, అదే. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి ఈ ఫుడ్ని. నేనైతే ప్లేట్ తీసుకున్నాను, పెట్టుకుంటున్నాను. చట్నీ బాగుంది, కర్రీ స్వీట్స్ అంటే పప్పులో కొంచెం షుగర్ వేసి స్వీట్ లాగా అనమాట. సజ్జ రొట్టెకి చాలా బాగుంటుంది. ఓకే, చూడండి మా పిల్లలు కూడా తింటున్నారు. తిన్నామైతే ఫుల్గా తినేసాం రొట్టె అవి. ఇంకా పిల్లలు అయితే పతంగులు పట్టుకొని ఎప్పుడు ఎగిరేద్దామా అంటూ మా చిన్నోడు మా పాప రెడీ ఉన్నారు కైట్ ఎగిరేయడానికి. మేమైతే పక్కన ఆమె ఇన్వైట్ చేసింది, బాబుకి రేగిపళ్ళు బోడాలు ఉంటారు కదండి, అవి పోస్తాం రమ్మని రెడీ అయ్యి వెళ్ళాము. అక్కడ ఆ చిన్న బాబుకి రేగిపళ్ళతోటి బూడలు వస్తున్నారండి. ప్రతి భోగి రోజు ఇలా సంక్రాంతి పండుగకి చిన్నపిల్లలకు వస్తే చాలా మంచిదని రేగిపళ్ళు అన్నీ నవధాన్యాలు అలా అన్నీ కలిపి చిన్నపిల్లల పైన పోస్తారనమాట. ఆ పక్కన ఫంక్షన్కి అటెండ్ అయ్యి వచ్చాము మేము. ఇంటికైతే రిటర్న్ వచ్చేసాం. భోగి రోజు ఇలా భోగి పళ్ళు పోసి వచ్చేసాం. మా బావ క్రికెట్ చూస్తున్నాడు. ఇంకా మేమైతే అనుకున్నాము కొత్త మూవీ ఏదైనా చూద్దామని. మన మెగాస్టార్ చిరంజీవి గారి శంకర వరప్రసాద్ మూవీ అయితే చూసాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వాచింగ్ ఫర్ మై వీడియో.